సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండల కేంద్రంలోని ఓహెచ్పీ బంక్లో పెట్రోల్ కొట్టిస్తే పెట్రోల్తో పాటు నీళ్లు వచ్చాయని వినియోగదారులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై సిబ్బందిని అడగ్గా వారు సమాధానం ఇవ్వలేదు. బాటిల్లో పెట్రోల్ పట్టి చూడగా పెట్రోల్తో పాటు నీళ్లు కనిపించాయి. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంక్ బంద్ చేయాలంటూ నిరసన చేపట్టారు. వ్యవసాయ పనులకు వాడే వాహనాల్లో ఈ బంక్ పెట్రోల్ డీజిల్ నే వాడతామని రైతులు చెబుతున్నారు. వాహనాలు పాడైతే లక్షల్లో నష్టం వాటిల్లుతుందని వాపోయారు. వినియోగదారులందరినీ మోసం చేసిన సాయి శ్రీనివాస పెట్రోల్ బంక్ ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారులకు చేరేలా మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరించి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు. సాయి శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్ చిత్రవాళ్ళ బంకులో ఇది ఘోరమైన పెట్రోల్. ఇది వాటర్ చాలా కలిసినాయి. ఇదంతా వాటరే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ బాటిల్ వాటరే. హెచ్పి బంక్ ఇది, మరి ఇది కూడా వాటరే. ఇది రైతుల్ని ప్రజల్ని ఇంత ఇబ్బంది పెడుతున్న ఒరిజినల్ పెట్రోల్కి ఆ పెట్రోల్ సాయి శ్రీనివాస బంక్ని ఇమీడియట్లీగా సీజ్ చేయాల్సిందిగా అధికారులు కోరుతున్నాం.